హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జీనియాని విత్తనం నుంచి ఎలా పెంచాలో చూద్దామండి. జీనియా ఫ్లవర్స్ ఒక్కసారి పూసిన తర్వాత 3 నుంచి 4 వారాల వరకు చెట్టుకి వాడిపోకుండా ఉంటాయండి. ఇవి చూడటానికి కూడా చాలా బాగుంటాయి. బాల్కనీస్లో పెంచవచ్చు, టెర్రస్ పైన కూడా పెంచవచ్చు. చిన్న చిన్న కంటైనర్స్లోనే పెంచగలము. జీనియా ఫ్లవర్స్ వచ్చేసి వైడెస్ట్ రేంజ్ ఆఫ్ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వగలవు. అంటే సంవత్సరం మొత్తంలో మనం ఎప్పుడు నాటుకున్నా సరే ఫ్లవరింగ్కి వస్తాయి. వీటిలో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. మనకి ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, వైట్ ఇలాగా చాలా కలర్సే మనకి అవైలబుల్లో ఉన్నాయి హైబ్రిడ్ వెరైటీస్లో. ఇన్ని కలర్స్లో ఉన్న ఫ్లవర్స్ని మన గార్డెన్లో పెంచడం వలన పాలినేషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఈ వైబ్రెంట్ కలర్స్ పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయి. బీస్ కావచ్చు, హనీ బీస్, బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేసినప్పుడు హ్యాండ్ పాలినేషన్ చేసే రిస్క్ అనేది మనకి 90% తగ్గిపోతుంది. ఫ్లవరింగ్ ప్లాంట్స్ని గార్డెన్లో పెంచడం వలన పెస్ట్ అండ్ ఇన్సెక్ట్ని కూడా చాలా బాగా కంట్రోల్ చేయొచ్చండి. పెస్ట్ అండ్ ఇన్సెక్ట్ అటాక్ ఏదైనా ఉంటే ఫస్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అటాక్ అయ్యి తర్వాత వెజిటబుల్ ప్లాంట్స్కి వస్తుంది. దీన్ని ట్రాప్ క్రాపింగ్ అంటారు. నేను సీడ్స్ వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. సీడ్స్ వేసుకోవడానికి మనం ఒక సీడ్లింగ్ పాటింగ్ మిక్స్ని అయితే రెడీ చేసుకోవాలి. దీనికోసం మనము 40% వచ్చేసి గార్డెన్ సాయిల్, 30% కోకోపీట్, 30% వచ్చేసి మాన్యూర్ లేదా కంపోస్ట్ వేసుకొని మంచి టెక్స్చర్లో వచ్చే వరకు సాయిల్ని కలుపుకోవాలి. 6 ఇంచెస్ పాట్ ఏదైనా తీసుకొని బాటంలో డ్రైనేజ్ హోల్స్ ఉండేలాగా చూసుకొని పాటింగ్ మిక్స్ని ఫిలప్ చేయండి. సీడ్స్ అండి ఇవి. సీడ్స్ని సాయిల్ సర్ఫేస్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా హారిజాంటల్గా స్ప్రెడ్ చేసేసి పైన ఒక థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ తోటి కవర్ చేయాలి. సాయిల్ని ఇలాగా ఫింగర్స్ తోటి జెంటిల్గా ప్రెస్ చేయడం వలన సీడ్ సాయిల్లోకి సెట్ అవుతుంది. వాటరింగ్ చేసినప్పుడు సీడ్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. 3 డేస్కి మనకి జర్మినేషన్ స్టార్ట్ అయిపోతుంది. వారం రోజులకి మనకి ప్రైమరీ లీవ్స్ అనేది బయటకు వస్తాయి. ఇంకా ట్రూ లీవ్ అనేది డెవలప్ కాలేదు. డే 15 అండి. డే 15కి మనకి 4 నుంచి 5 ట్రూ లీవ్స్ డెవలప్ అవుతాయి. ఈ స్టేజ్లో మనము పాటింగ్ మిక్స్ రెడీ చేసుకోవాలి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి. దీనికోసం 40% కంపోస్ట్ ఆర్ మాన్యూర్ ఏదైనా తీసుకోండి. 30% వచ్చేసి కోకోపీట్, 30% వచ్చేసి గార్డెన్ సాయిల్. సాయిల్ మిక్స్ని లూజ్గా ఏరియేటింగ్గా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా సాయిల్ అనేది లూజ్గా తయారు చేసుకోండి. తయారు చేసుకున్న పాటింగ్ మిక్స్ని 6 to 8 ఇంచెస్ సైజ్ ఉన్న పాట్లోకి ఫిలప్ చేసేసుకొని 1 by 1 ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవాలి. ట్రాన్స్ప్లాంటేషన్ ఈవినింగ్ ఆర్ ఎర్లీ మార్నింగ్ టైంలో చేసుకుంటే మొక్క ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురవ్వకుండా ఉంటుంది. అంటే మొక్క ఎండిపోకుండా ట్రాన్స్ప్లాంట్ చేసిన మొక్కలన్నీ బతకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మొక్క వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా తీయడానికి ట్రై చేయండి. కంటైనర్ లోపల 2 to 3 ఇంచెస్ గ్యాప్ ఉంచుకోండి. ఫర్టిలైజర్స్ వేసుకోవడానికి ఫ్యూచర్లో వీలుగా ఉంటుంది.
మొక్కలు కుండీలో నాటడం అయిపోయిన వెంటనే వాటర్ అంతా తడిచి కుండీ కిందకి వాటర్ వచ్చే విధంగా నీళ్లు పోయాలి. దీని వలన మొక్కలు తర్వాత రోజుకల్లా మట్టిలోకి సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న పాట్స్ అన్నిటినీ 4 రోజుల వరకు నీడలో ఉంచుకొని తర్వాత సన్నీ స్పాట్కి అంటే ఎండ వచ్చే చోటుకి షిఫ్ట్ చేసుకోవాలి. 25 డేస్ తర్వాత ఈ విధంగా సాయిల్లోకి సెట్ అయిపోయాయి. ఒక్క మొక్క కూడా ట్రాన్స్ప్లాంటింగ్ షాక్కి గురవ్వలేదు, అంటే ఒక్క మొక్క కూడా ఎండిపోలేదు. అన్ని మొక్కలు చక్కగా పెరుగుతున్నాయి. మొక్కలు నాటిన 30 రోజుల్లో ఈ విధంగా మనకి లీఫ్ కర్ల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇన్సెక్ట్ వలన లీఫ్ రోలర్స్ అంటాం వీటిని. ఇన్ఫెక్ట్ అయిన ఆకులను మొత్తం తీసేసి బయట పడేసి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే ఇది కంట్రోల్ అవుతుంది. నలభై 5 రోజుల తర్వాత కంపోస్ట్ టీ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కౌడంగ్ మాన్యూర్ అయినా ఇవ్వచ్చు. యాభై 5 రోజుల తర్వాత క్యాటర్ పిల్లర్ అటాక్ వచ్చింది. గొంగళ పురుగుల ఆకుల్ని తినేసాయి. దీనికి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే కంట్రోల్ చేయొచ్చు. దీని వలన మొక్కకైతే ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్ నుంచి వచ్చే ఆకులన్నీ కూడా చాలా హెల్తీగా వచ్చి బడ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇది వచ్చేసి డే 70. బడ్స్ ఫామ్ అయిన 10 డేస్కి మనకి ఫ్లవర్స్ రెడీ అయిపోతాయి. ఇన్ని కలర్స్లో అయితే జీనియస్ ఈజీగా పెంచొచ్చండి. మనం పెట్టుకున్న సైజుని బట్టి మనకి ఫ్లవర్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొత్త ఫ్లవర్స్ రావడానికి ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ న్యూట్రిషన్ అనేది మొగ్గలకి సరిపోయి మళ్ళీ కొత్తగా ఫ్లవర్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసిన వెంటనే కంపోస్ట్ లేదా మాన్యూర్ ఇస్తూ ఉంటే 3 months వరకు ఫ్లవరింగ్ కంటిన్యూ అవుతుంది. సీడ్స్ షేర్ చేయమని అడిగారు కదా, నేను త్వరలోనే ఛానల్లో సీడ్స్ గివ్ అవే అనౌన్స్ చేస్తానండి. సో ఇదండి వీడియో. చూశారు కదా జీనియస్ని ఎంత ఈజీగా పెంచవచ్చు అనేది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. I wish you all happy gardening and thanks for watching.